తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అటు ఉపాధ్యాయులు, ఇటు పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చిన తీర్పుగా భావిస్తున్న ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రంగంలోకి దిగినా పార్టీ ఓడిపోయింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాకాలో జరిగిన తొలి ఎన్నికల్లో ఆయనకు పరాభవమే మిగిలింది. 42 అసెంబ్లీ సెగ్మెంట్లోకి వచ్చే ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఇన్ఛార్జీలతో కలుపుకొని 7 మంత్రులు, 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండి కూడా అధికార పార్టీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అమలు జరిగినవి ఈ 15 నెలల పాలనలో నామమాత్రమేనన్న ప్రచారం ఈ ఎన్నికల్లో కాంగ్రెసును బాగా దెబ్బతీసింది. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని చెప్పినా ఆచరణలో అలా జరగలేదు. మహిళలకు ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ ఆశాజనకంగా అమలు కాలేదు. బీఆర్ఎస్ నిలదీయటం వల్లనే కొంతలో కొంత రుణమాఫీ జరిగిందనే అభిప్రాయం జనంలో ఉంది. పైగా ఇప్పటికీ రుణమాఫీ జరగని వాళ్లు మిగిలిపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా సుమారు 1,50,000 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం సైతం ఇంతవరకు సరిగా అమలు కాలేదు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక 3 పంట సీజన్లు గడిచిపోయాయి. ఈ యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం అందిస్తామంటూ సీఎం సహా మంత్రులు ప్రకటనలు చేశారు. సంక్రాంతికని, జనవరి నెలాఖరుకని చెప్పారు. మార్చి మొదటి వారం గడిచినా ఇంకా వేయలేదు. 3 ఎకరాల్లోపు వాళ్లకు రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా కొంతమందికి రాలేదు. ఏటా ఎకరానికి 15,000 అందిస్తామని హామీ ఇచ్చి 12,000కే పరిమితం చేయడం రైతుల కోపానికి కారణమైంది. దీంతో రైతు కుటుంబాల్లోని పట్టభద్రులు కాంగ్రెస్కు ఓటు వేయలేదు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పట్టభద్రులుగా, ఉపాధ్యాయులుగా 2 ఓట్లు వేసిన టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయకపోయినా పరోక్షంగా వంగా మహేందర్ రెడ్డికి మద్దతిచ్చినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సానుభూతి పరుడిగా చెప్పుకున్న మహేందర్ రెడ్డికి టీచర్లు ఓటేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉపాధ్యాయ లోకంలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కసారిగా భగ్గుమన్నది. 15 నెలల కాలంలో 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు పీఆర్సీ అమలు అటకెక్కింది. అధికారంలోకి రాగానే జీతాల పెంపుతో పాటు అనేక సమస్యలు పరిష్కరిస్తామంటూ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి మాటిచ్చినా సీఎంగా బాధ్యతలు చేపట్టాక అమలు చేయకపోవడంతో టీచర్లు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. నిజామాబాద్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఓటర్లు పట్టించుకోలేదు. రైతు రుణమాఫీ అమలైతేనే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా వస్తేనే ఓటెయ్యాలని సూచించారు. వాస్తవానికి రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో రైతు కుటుంబాలకు దక్కింది స్వల్పమే. సీఎం చెప్పినట్లే ఓటుతో తమ అసంతృప్తిని వెళ్లకెక్కి సరైన రీతిలో గుణపాఠం చెప్పారని ఉమ్మడి జిల్లాల్లో చర్చించుకుంటున్నారు. బీజేపీ అనుకూల ఓటు కంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఈ ఫలితాలనిచ్చింది.